హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను చిక్కుస్ వరల్డ్. సో చిక్కుగడికి అయితే 11th మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకోసం నేనైతే ఫుల్ వీడియో చేస్తున్నాను. సో వాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాడు, ఎలా ఆడుకుంటాడు, ఏం ఫుడ్ తింటాడు, సో వాటితో నేను టైం స్పెండ్ ఎలా చేస్తావని, ఎలా కేర్ తీసుకుంటాను, లాంగ్ వీడియో అయితే చేశాను. తప్పకుండా వాచ్ చేసేయండి. పిల్లలు ఏ టైంకి లేస్తారో మనమైతే చెప్పలేమన్నమాట. సో కొంతమంది పిల్లలు ఒకే టైంకి అయితే లేవచ్చు, కొంతమంది పిల్లలు డిఫరెంట్గా అయితే లేస్తారు. సో మా వాడు వచ్చేసి ఒక్కొక్క రోజు 5కి లేస్తాడు, 6:30కి 7కి అయితే లేస్తాడు, ఇలా డిఫరెంట్గా అయితే లేస్తాడు. సో లేవగానే నేను వాడితో అయితే కాసేపు టైం స్పెండ్ చేస్తా, హైఫై ఇవ్వడం, మాటలు చెప్పడం, ఇలాగా ఇంక వాళ్ళన్న అయితే లేపుతున్నాడు. సో మీకు లాక్టోజన్ ఎలా కలపాలి అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇలా కలిపేసి వాడికైతే బూస్టర్ చైర్లో కూర్చోబెట్టి ఇలా బాటిల్ ఫీడ్ అయితే ఇచ్చేసాను. సో వాడైతే తాగేశాడు ఎంచక్క. సో కొంచెం గోరువెచ్చగా ఉంటే వాడే ఫీడ్ చేసేస్తాడు. ఇంకా మా పెద్దమ్మ అయితే కాల్ చేసింది. సో రోజు ఒక 6-7 టైం అయితే చేస్తుంది, సో పిల్లలతో మాట్లాడడానికి. సో ఇంకాసేపు అలా వాడికైతే ఫ్లాష్ కార్డ్స్ ఫ్రూట్స్ అయితే చూపించాను. వాడేమో ఈరోజు అంత ఇంట్రెస్ట్గా అయితే చూడలేదు. వాడికి చిన్నప్పటి నుంచి అయితే నేను చూపించాను, కానీ ఇప్పుడు 1 year అయిపోయాక చూపిస్తూ ఉంటే వాడు లాక్కోవడం, బీక్కోవడం, చింపడం ఇలా అయితే చేస్తున్నాడు. సో అందుకోసం 1 year చూపించేసి మళ్ళీ అయితే స్టాప్ చేసేసాను. సో మీరు కూడా ఇలా చేశారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మిల్క్ తాగేసాక ఇంకాసేపు అలా అయితే ఆడుకుంటాడు అనమాట వాళ్ళ అన్న వాళ్ళతో పాటు, బ్యాట్ బాల్. ఇంకా అటుపక్క రూమ్లోకి వెళ్ళి సో టాయ్స్ ఉంటాయి, సో రింగ్స్ వేయడం, ఇలా అయితే కాసేపు అలా ఆడుకుంటాడు. సో మా చిన్నోడు వచ్చేసి ఎక్కువ అమ్మ అమ్మ అని అయితే ఏడవలేదు. మా పెద్దోడు అయితే ఇప్పటికి కూడా అమ్మ అమ్మ అని అయితే ఏడుస్తున్నాడు. సో చిన్నోడు కొంచెం స్ట్రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. సో చాలా చక్కగా అయితే ఆడుకుంటాడు. సో మమ్మీ ఎక్కడ, డాడీ ఎక్కడ, ఎవరినైతే కేర్ చేయరు అనమాట. సో చూసారు అని చక్క అయితే చాలా హ్యాపీగా అయితే ఆడుకునేస్తున్నాడు. సో పిల్లలందరూ ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి సో ఒక రూమ్లో అంతా టాయ్స్ పెట్టేసాము. సో వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలి అనిపిస్తే ఇంక అటుపక్క రూమ్లోకి వెళ్ళి టాయ్స్తో అయితే ఆడుకుంటారు. సో అందుకోసమని నేను ఇలా అయితే టాయ్స్ అయితే పెట్టేశాను. ఇంకా అలానే ఇది మనకి రోల్ బాల్స్, ఇంకా బాల్స్ వేస్తే రౌండ్గా తిరిగి కింద అయితే పడుతుంది. ఇదైతే వాడికి చాలా ఇష్టము. సో చూసారా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. సో చాలా ఇష్టం ఈ టాయ్ అయితే వాడికి. సో ఎక్కువ టాయ్స్ పిచ్చి ఏం లేదు చిన్నోడికి. సో పెద్దోడికి ఎక్కువ టాయ్స్ పిచ్చి. ఇంకొచ్చేసి మా చిన్నోడికి 9కి అలా అయితే స్నానం అయితే చేయించేస్తాను. సో వాడికి వచ్చేసి నేను హీటర్ వాటరే వేసేస్తున్నాను ఇప్పుడు. ఇంకా టౌన్లో తప్పదు కదా, సో గ్యాస్ మీద కాంచలేము కాబట్టి ఇంకా హీటర్ వాటర్ అయితే అలవాటు చేసేసాను వాడికి, హాట్ వాటరు. ఇంకైతే వాడికి వచ్చేసి నేను సెబమెడ్ ప్రొడక్ట్సే వాడుతున్నాను. సో అన్నీ బాడీ లోషను, క్రీము, సోపు, షాంపూ, పౌడరు అన్నీ అయితే. సో జిన్ను గడుగు చిన్నప్పుడు ఒక 3 years వరకు సెబమెడే వాడాము. సో వీడికి కూడా సెబమెడే వాడుతున్నాం. సో చాలా బాగుంది, స్మెల్ కూడా ఏమీ రాదు. సో కిడ్స్కి కూడా ఇన్ఫెక్షన్ అంతా ఏమీ రాదనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను సెకండ్ బేబీకి కూడా నేను ఇదే ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఏమీ అలా పూసుకోడు. సో అన్నీ అయితే పీక్కుంటాడు వాడు. సో ఇంకా డ్రెస్ వేసుకోరా అంటే పడుకుంటాడు, దొల్లుకుంటాడు. ఇంకా పిల్లలకైతే తెల్లగా అయితే పౌడర్ కొడతారు కదా, సో వాళ్ళకి చర్మం రాసుకోకుండా, ఎక్కడ తొడలు చెమ్మ ఉన్నా కానీ ఏమి కాకుండా పౌడర్ అయితే తెల్లగా కొడతారు కదా, సో మన పెద్దవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి అలా 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 కొట్టేస్తున్నాము. సో ఇది అనమాట. సో వాడు మార్నింగ్ ఇలా అయితే బాత్ అయితే అయిపోతుంది. ఇంకైతే రెడీ అయిపోయాడు. సో ఇంకాసేపు అలా అయితే బెడ్ మీద క్రీమ్స్ ఇవన్నీ వేసుకునేసి అలా ఆడుకుంటున్నాడు. సో నేను వచ్చేసి ఇంట్లో వాడికి అన్ని నట్స్ అన్నీ వేసి పౌడర్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. అలానే రాగులు నానపెట్టుకొని ఒక పౌడర్ అయితే చేసుకున్నాను. అలానే రైస్, పెసరపప్పు వేసి పౌడర్ అయితే చేసి అన్నీ అయితే బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. సో 1 glass వాటర్ వేసుకునేసి 1 స్పూన్ అయితే ఇలా పౌడర్ వేసుకున్నా. సో ఒకరోజు 1 స్పూన్ వేసుకుంటా, ఇంకో రోజు 1.5 స్పూన్ వేసుకుంటా. సో బాగా అయితే మిక్స్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. సో బాగా తిక్కుబడేంత వరకు బాగా అయితే కలుపుకుంటాను. సో మీకు మరీ ఎక్కువ తిక్ అయిపోయిందంటే సో కొంచెం హాట్ వాటర్ వేసుకొని బేబీకి అయితే ఫీడ్ చేసేయండి. సో ఇందులో బెల్లం అన్నా వేసుకోండి, లేకపోతే సాల్ట్ అన్నా వేసుకోండి. నేను వచ్చేసి తీపొద్దు, దగ్గు వస్తుంది కదా, సో లైట్ పించ్ సాల్ట్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంక లైట్గా అయితే ఇలా అయితే సాల్ట్ వేసుకున్నాను నేను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే ఫీడ్ చేసేసాను. ఇంక వాళ్ళ అన్న వాళ్ళ దోశ తింటుంటే సో నాకు కావాలి అనేసి ఒకే అరుపు అనమాట. ఇంకొంచెం దోశ అయితే ఇచ్చాము. సో ఇంకా వాడికి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా రాగి పిండి జావ అయితే పెట్టేస్తాను. సో ఇలా ఏదైనా ఒక బుక్, టాయ్ ఏదో ఒకటి ఇచ్చేసి చూపిస్తూ అయితే వాడికైతే ఫీడ్ చేస్తాను. సో వాడు వచ్చేసి చాలా చక్కగా అయితే తినేస్తాడు. సో నేను వచ్చేసి ఇంకా బేబీ ఫుడ్ వీడియోస్, బేబీస్ వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో తప్పకుండా నేను ట్రై చేస్తాను వీడియో తీయడానికి. సో నేను ఇంకా ఫుడ్ వీడియోస్ అన్నీ అయితే నేనైతే కొన్ని షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇంకా ఈ పొడులు ఎలా కొట్టుకోవాలి, సో రాగి పిండి నానపెట్టుకొని ఇంకా డ్రై నట్స్ అన్నీ వేసి ఎలా పిండి చేసుకోవాలి, రైస్, పెసరపప్పు ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేసి నేను ఇంకా వీడియోస్ అయితే పెడతాను. తప్పకుండా కంటిన్యూగా అయితే వాచ్ చేసేయండి.
ఇంకొచ్చేసి నెక్స్ట్ వాడు ఇప్పుడే లేవడానికి అయితే స్టార్ట్ చేశారంట. అందుకోసమని ఇలా వాకర్ అయితే వాడికి కొనిచ్చాము. ఇంకా దాన్ని పట్టుకొని అలా కొన్ని స్టెప్స్ అయితే వేస్తాడు. ఇంకా తిన్న వెంటనే పడుకోబెట్టద్దండి. సో కాసేపు బాగా అటు ఇటు తిప్పండి. సో డైజెషన్ బాగా అయిపోతుంది. స్టొమక్ పెయిన్ అలాంటివంతా ఏమీ రావు. ఇక్కడ చూసాడా చాలా హ్యాపీగా అయితే ఆ బండితో అయితే ఆడుకుంటున్నాడు. సో ఈ వాకర్ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో దీంట్లో రైమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో కలర్స్ చెప్పించవచ్చు. ఇలా అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకైతే మా వాడైతే ఫుల్ టీవీ చూడడం, ఇంకా అటు ఇటు వెళ్ళడం, సో వంట రూమ్లో కిచెన్లో సామాన్లన్నీ లాగేయడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళడం బెడ్షీట్లు కూడా లాగేస్తాడనమాట. ఇంకైతే ఒక 1 అవర్ 1.5 అవర్ అలా ఆడుకున్నాక వాడికైతే ఫీడ్ చేసేసాను. సో పిల్లలు పెరిగే కొద్దీ మదర్ ఫీడ్ అయితే సరిపోదు కాబట్టి సో మనమైతే వాళ్ళకి ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాం కదా, సో అన్ని రకాలుగా. సో అలానే మదర్ ఫీడ్ కూడా అప్పుడప్పుడు అయితే ఇస్తూ ఉంటాను నేను వచ్చేసి. ఇంకైతే ఈ క్రెడల్ చాలా బాగుంది కదా, నేను అమెజాన్లో అయితే కొన్నాను. సో లింక్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో వాడికి న్యూ బోర్న్ నుంచి ఇప్పుడు వరకు ఇదైతే యూస్ చేస్తున్నాను. సో ఈ స్ప్రింగ్ బాగా యూస్ అవుతుంది. సో కంబి కూడా స్ట్రాంగ్గా ఉంది. ఈ క్లాత్ వద్దు అంటే క్లాత్ తీసేసి ఇంట్లో ఏదైనా శారీ కాటన్ క్లాత్ వింటే కూడా అవి కూడా కట్టుకోవచ్చు. ఇంకైతే వాడికి ఫీడ్ చేసి ఉయ్యాలు అయితే వేసేసాను. చాలా చక్కగా అయితే నిద్రపోయేసాడు. సో వాడికి ఫోటో అయితే అక్కడ పెట్టాం, చిన్నప్పుడుది న్యూ బోర్న్ 3rd అనమాట. సో పుట్టగానే 3rd డే ఫోటో అది. సో నిద్రపిచ్చేలాగుంది అనేసి, ఇంకా చూసుకుంటాడు లేస్తే కూడా అనేసి అలా అయితే పెట్టాను. ఇంకొచ్చేసి మధ్యాహ్నం వాడికి లంచ్ వచ్చేసి పినాచి దాల్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ రైస్, 1/2 స్పూన్ ఎర్రకంది పప్పు వేసుకునేసి బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని అలా నానపెట్టేసాను. ఇంకొచ్చేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. సో టమోటా, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఆకుకూర, కొంచెం ఎల్జీ ఇంగువ. ఇంకొచ్చేసి స్టవ్ మీద చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో మీరు చిన్న కుక్కర్ తీసుకున్నారంటే సో బేబీస్ వరకే యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే కుక్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇంటి నెయ్యి కొంచెం అయితే యాడ్ చేశాను. బాగా నెయ్యి కరిగాక సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. సో బాగా ఫ్రై అయ్యాక సో మనం ఆల్రెడీ రైస్ నానపెట్టుకున్నాం కదా, సో వాటర్తో సహా అయితే వేసేయండి. సో ఎలానో 2 టైమ్స్ వాష్ చేసాము కాబట్టి సో అందులో అయితే ఏమీ ఉండదు. ఇంకా అలానే వేసేసి ఒక 6-7 విజిల్స్ అయితే వచ్చిందంటే సో మెత్తగా అయితే కుక్ అయిపోతుంది. సో కొంచెం ఇంగువ, కొంచెం సాల్ట్ వేసుకోండి. సో రుచికి చాలా బాగుంటుంది. ఇంకా అలానే ఎల్జీ ఇంగువ వేసుకున్నారంటే సో డైజెషన్ బాగా అయిపోతుంది. స్టొమక్ పెయిన్ అలాంటివంతా ఏమీ రావు. ఇంకా విజిల్స్ వచ్చేసాక చూసారంటే సో చాలా బాగా అయితే కుక్ అయిపోయింది. సో ఇంట్లో స్మాషర్ లేదా సో కవ్వం కట్టి ఉంటుంది కదా, సో దాంతో అయితే బాగా అయితే స్మాష్ చేసేయండి. చక్కగా అయితే స్మాష్ అయిపోతుంది. ఇంకా 11th మంత్ బేబీ కాబట్టి కొంచెం మెత్తగానే పెట్టండి. సో 1 ఇయర్ అయ్యాక కొంచెం బరగ్గా అయితే పెడుదురు. సో చూసారా మొత్తం అయితే బాగా స్మాష్ అయిపోయాక సో కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. సో స్పినాచి దాల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాడు కూడా అయితే లేచేశాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయితే అవుతుందన్నమాట. సో వాళ్ళు లేచేలోపు నేను వచ్చేసి వాడికైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా లేవుగానే వాడిని అయితే తీసుకొని మళ్ళీ మాటలు చెప్తూ లేవుగానే కొంచెం అయితే వాటర్ తాపిచ్చేసాను. సో వాడు చూసారా ఒక్కోసారి అయితే ఏడుస్తాడు. ఈరోజేమో వీడియో పెట్టా కాబట్టి అలా చూస్తూ ఉన్నాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కానీ 3 టైమ్స్ చెప్పాము అంటే సో వాళ్ళు అలానే మైండ్లో ఫిక్స్ అవుతారు అంట. సో డైపర్ వేసుకుందాం రా, డైపర్ వేసుకుందాం రా, డైపర్ వేసుకుందాం రా ఇలా 3 టైమ్స్ చెప్పాము అంటే వాళ్ళకైతే చెప్పంగా సో అన్నీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు బ్రెయిన్లో ఎక్కించుకుంటారంట. నేను ఈ మధ్య విన్నాను. ఇంకొచ్చేసి వాడికైతే ఫీడ్ చేసాను. ఇలా టాయ్స్ అయితే ఇచ్చేసి ఇది డైనోసార్, ఇది గ్రీన్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ ఇలా అయితే చెప్పుకుంటూ అయితే ఫీడ్ చేసాను. సో ఒక్కోసారి చిన్న బుక్స్ కూడా ఇస్తాను. సో దాంట్లో అనిమల్స్, ఫ్రూట్స్ ఇలా ఉంటాయి కదా, సో స్మాల్ బుక్స్. సో అవి ఎక్కడ కనిపించలేదు. సో అందుకోసం ఇలా ఏదన్నా ఒకటి పర్ల మీ ఇష్టం అలా అయితే చూపించేయండి. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఇంకా ఫ్రిడ్జ్ కాడికి అయితే వెళ్ళిపోతాడు. సో అన్నీ లాగి పడేయడానికి. ఇంకా ఎవరు ఓపెన్ చేసినా కానీ అంతే. ఇంకా మధ్యాహ్నం ఇలా పైన పిల్లవాడు వచ్చాడు. ఇంకా మా ధార్విక్ వీళ్ళతో అయితే కాసేపు అలా అయితే ఆడుకుంటాడు. సో కిడ్స్ ఉంటే ఇల్లంతా బొమ్మలు ఉంటాయి కదా, సో మనం ఇల్లు క్లీన్ చేయాలి అంటే బొమ్మలు సర్దడమే పెద్ద టాస్క్. ఇంకొచ్చేసి డాక్టర్ వచ్చేసి 2 మెడిసిన్స్ అయితే ఇచ్చాడు. టోనోఫెరన్ ఒకటి, విటమిన్ డి వచ్చేసి. ఈ టోనోఫెరస్ వచ్చి రక్తం డ్రాప్ అంట. మార్నింగ్ 1 ml పోయమన్నారు, నైట్ 1 ml పోయమన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి విటమిన్ D3 అయితే వేయమన్నారు. ఇంకైతే వేసేసాను. ఇంకా కాసేపు అలా వాళ్ళ డాడీతో పాటు బెడ్షీట్లో దాంకొని ఆట కాసేపు అయితే ఆడాడు. సో చాలా ఇష్టం, చాలా బాగా అయితే ఇద్దరు ఆడుకుంటారు.
ఇంకా ఈవినింగ్ అయితే ఒక 3:20కి 3:30కి అలా అయితే ఉయ్యాల్లో అయితే వేసేసి నిద్రపిస్తాను. సో పిల్లలు బాగా నిద్రపోవాలి. సో నిద్రపోతేనే వాళ్ళకి బాగా ఒంటికి తిన్న ఫుడ్ అయితే పడుతుంది, బాగా వెయిట్ అయితే పెరుగుతారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 5కి అయితే లేచేచ్చారు. సో 1 అవరే పడుకుంటాడు ఆ టైంలో. ఇంకా లేవగానే బయట ఇలా అయితే ప్లేస్ మాకు బాగుంది, సో ఆడుకోవడానికి ఇలా అయితే బనానా తినిపిస్తూ కాసేపు డాగ్స్ కౌస్ అన్నీ ఉన్నాయి రోడ్లు, ఇంకా అవి చూపిస్తూ మాటలు చెప్తూ అన్నీ అటు ఇటు తిప్పుతాను. ఇంకా అలానే వాడు సైకిల్లో కూడా కూర్చోబెట్టి అలాగా 2 రౌండ్స్ అలా ఎలా వేపిస్తాను. సో వాడు కుక్క కనపడగానే ఎలా అరుస్తుంది అంటే భలే అయితే సౌండ్ చేస్తాడు. చాలా చక్కగా అయితే చూస్తున్నాడు చూసారా. సో చాలా ఇష్టం వాడికి బయట రావడానికి కూడా. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళతో కూడా కాసేపు అలా అయితే ఆడుకుంటాడు. సో ఇంక ఈవినింగ్ మళ్ళీ ఒక 6కి అలా అయితే బాత్ చేపిస్తాము. సో ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ స్నానం చేపిస్తాం కదా, సో నైట్ బాగా నిద్రపోవడానికి ఈవినింగ్ మళ్ళీ స్నానం చేయించారంటే సో ఇలా చక్కగా అయితే నిద్రపోయేస్తారనమాట. సో ఈమె వచ్చేసి వాళ్ళ జేజవ్వ, ఇవాళ వచ్చేసి వాళ్ళ జేజవ్వతో అయితే స్నానం అయితే చేయించుకుంటున్నాడు. సో ఏడుస్తున్నాడు ఆమె పోసినందుకు. నాకు వచ్చేసి చిన్న వర్క్ అయితే ఉన్నింది, అందుకని నేను పోయలేదు. ఇంకైతే నేను చెమ్మది తుడిచేసి వాడికి లోషన్స్ పౌడర్ అన్నీ వేసేసాను. ఇంకా డ్రెస్ అయితే వేసేసాను. సో డ్రెస్ అయితే అస్సలు వేసుకోడు. సో చూసారా పడిపోతాడు అనమాట వెనక్కి అలానే. సో డ్రెస్ వద్దంట, అలానే ఉండాలి అంటాడు. సేమ్ 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 అనేసి వాళ్ళ అన్న అయితే సైడ్లో ఎక్కిరిస్తున్నాడు. వాడు పడుకున్నా కానీ ఎలాగో అలాగైతే డ్రెస్ అయితే వేసేసి రెడీ చేసేసాను. ఇంకా 6:10కి అలా అయితే రోజు నేను వాడికైతే ఇద్దరం దీపం పెడతాము ఎత్తుకొని అయితే. ఇంకొంచెం అలా ఈ బూది అయితే పెడతాను, సో పిల్లలు భయపడకుండా ఉండడానికి. సో నైట్ వచ్చేసి రైసు పెసరపప్పు కొట్టి పెట్టుకున్నాను కదా, సో ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి ఒక స్పూను ఇలా వేసుకునేసి పౌడరు గ్యాస్ మీద పెట్టేసుకుంటాను. సో ఇది కూడా సేమే, థిక్ వచ్చేంత వరకు బాగా అయితే కలుపుకోండి. సో ఫస్ట్లో కలుపుకోండి ఎందుకంటే ఉంటలు కట్టేస్తుంది. సో బాగా థిక్గా అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి బేబీస్కి అయితే ఫీడ్ చేసేయండి. సో నైట్లో కూడా సేమే ఏదో ఒకటి, సో మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. సో కలర్స్ ఇవ్వండి చూపించమని అలా చెప్పివ్వండి. సో బుక్స్ ఇవ్వండి, సో ఏదున్నా వెజిటేబుల్స్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి, ఇలా అయితే చేయండి. సో వీడైతే కిచెన్లోకి వచ్చేసాడు, ఆకలి అయితే వేసింది. ఇంకా వాడికి అయితే ఫాస్ట్గా అయితే ఫీడ్ చేసేసాను. ఇంకా పిల్లలతో ఆడుకుంటూ అయితే ఇలా అయితే ఫీడ్ చేసేసాడు. ఇవాళ వచ్చేసి నేను పెద్ద బుక్ దార్విక్ బుక్ ఉంటే అదైతే ఇచ్చేసి వాడికైతే చెప్పిస్తున్నాను. వాడు ఇలా ఇలా అనుకుంటూ అయితే చేపెట్టి చూస్తూ ఉన్నాడు. సో పిల్లలతో మనం చిన్నప్పటి నుంచి కంటిన్యూగా మాట్లాడుతూ వచ్చామంటే సో వాళ్ళు వచ్చేసి పెద్ద పెరిగే కొంది త్వరగా అయితే మాటలు నేర్చేసుకుంటారు. సో అన్నీ కూడా నేర్చేసుకుంటారు. సో ఏమన్నా కానీ సెకండ్ పిల్లలు చాలా ఫాస్ట్ కదండి. సో పెద్దవాళ్ళని చూసి అన్నీ అయితే ఫాస్ట్గా అయితే నేర్చేసుకుంటారు. సో ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే స్పీచ్ కూడా బాగా వచ్చేస్తుంది. వాళ్ళకి వచ్చేసి స్పీచ్ అనేది డిలే అవ్వదన్నమాట. సో చాలా చక్కగా అయితే నేర్చేసుకుంటారు. సో చూసారా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతున్నాడు. ఇదే ప్రాబ్లం అండి మాకు. ఇప్పుడే పట్టుకొని లేవడానికైతే ట్రై చేస్తున్నాడు. లేచి వచ్చి ఈ స్టూల్లో అయితే కూర్చోవాలి అంట. సో వాడికి 6 months నుంచి కూడా ఈ చైర్ అంటే చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి మేము పెద్ద బాబుకి జున్ను గాడికి అయితే కొన్నాము. సో వాడు వచ్చేసి అస్సలు యూజ్ చేయలేదు దీన్ని, ఇంకా అలానే పైన విసిపెట్టేసాము. సో ఇంకా మా చిన్నోడికి చిక్కు గాడికి అయితే ఈ స్టూల్ బాగా అయితే యూస్ అవుతుంది. సో ఇంకా నడవలేడు కాబట్టి ఇలా దోగాడుతూ ఉంటాడు ఇల్లంతా. ఇంకా బ్యాటు బాల్ ఎత్తుకొని కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో వీడు చాలా అల్లరి అనమాట. సో ఫుల్ అల్లరి. అసలు దార్విక్ అయితే ఫస్ట్ ఇలా ఉండేవాడే కాదు, వీడైతే మాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇంకా నైట్ వచ్చేసి రక్తం డ్రాప్స్ అయితే 1 ml అయితే వేసేసాను. సో డ్రాప్స్ అయితే చాలా చక్కగా అయితే తాగేస్తాడు. ఇంకా కావాలి అనేసి బాటిల్ అయితే లాగేస్తున్నాడు. ఇంకా వాడికి నైట్లో కూడా ఫీడింగ్ అనేది సరిపోదు కాబట్టి ఇంకా నైట్ 10కి అలా అయితే పడుకుంటాడు. సో అందుకోసమని కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేశాను. సో లాక్టోజన్ మీకు తెలుసు కదా 1, 2, 3 అయితే ఉంటుంది. నేను తీసుకున్న లాక్టోజన్ వచ్చేసి ముందు వచ్చేసి 2 వాడుతున్నా, ఇప్పుడు వచ్చేసి 11th month కాబట్టి సో 12 month నుంచి 18 month వరకు లాక్టోజన్ 3 అయితే తీసుకున్నాను. సో 30 mlకి 1 స్పూను, 60 mlకి 2 స్పూన్స్, 90 mlకి 3 స్పూన్స్ అంట. సో ఇలాగా నేను 60 ml అయితే వేసుకొని 2 స్పూన్స్ పౌడర్ అయితే వేసేసి హాట్ వాటర్లో అయితే ఇలా అయితే మిక్స్ చేసేసాను. సో హాట్ వాటర్లో వేసేసి ఫాస్ట్గా అయితే షేక్ చేసేవాలి. సో అంతా అయితే మిల్క్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకైతే మా బాబుకి వచ్చేసి నేనైతే ఫీడ్ చేసాను. సో చక్కగా అయితే ఫీడ్ చేస్తాడు. ఇంకా నైట్లో 2 times అలా లేస్తాడు. సో లేచినప్పుడు వాడు మదర్ ఫీడ్ అయితే తాతాడు. సో ఇది అండి మా వ్లాగు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా అయితే కేర్ తీసుకుంటాను. సో ఇంకా ఒకే ఫుడ్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఫుడ్స్ అయితే ఫీడ్ చేస్తూ ఉంటాను వాడికి.
సో ఇంకైతే 10:30 అయితే అయిపోయింది. ఇంకైతే మా వాడైతే నిద్రపోయేసాడు. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.